గ్యాస్ పొయ్యి హాయ్ గైస్, స్టార్ట్. మన టూల్ నేను బాక్స్ మీ రాజన్న మాట్లాడుతున్నాను. ఖాళీ అయింది. ఇప్పుడు గ్యాస్ హైదరాబాద్ నింపిస్తున్నా. విశాఖపట్నం అయితే వెళ్తున్నాను. టైర్ లోడ్ అయింది, లాక్ కాకపోతే అయింది. టైమింగ్ అవుతుంది. నో ఎంట్రీ అయిందని వెయిట్ చేస్తున్నా. కాబట్టి ఇక్కడ ఆకలి అయితే అవుతుంది బాగా. నో ఎంట్రీ టైం తర్వాత వెళ్దామని ఇక్కడైతే వంట చేస్తున్నాను. ఇక్కడ గ్యాస్ అయితే అయిపోయింది. ఇక్కడ చిన్న కొట్టు దొరికింది, అక్కడైతే గ్యాస్ నింపించుకొని బయలుదేరాను. ముంగట ఆంజనేయ స్వామి దగ్గర అయితే సో గైస్, అక్కడ ఏంటంటే వాటర్ లేదు. ఆంజనేయ స్వామి గుడి పక్కనే వాటర్ ట్యాంక్ ఉండేది, అక్కడేమో వాటర్ రావట్లేదు. సామాన్ తెచ్చుకో. కాబట్టి ఇక్కడైతే కూరగాయలు తీసుకొని నేనైతే రెడీగా పెట్టుకున్నాను. ఆంజనేయ స్వామి దగ్గర అయితే ఖచ్చితంగా వచ్చేటప్పుడు, పోయేటప్పుడు, వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా నేనైతే వీడియో తీసి కంపల్సరీ బయలుదేరుతాను. సో గైస్, అక్కడ ఏంటంటే ఇప్పుడు వీడియో తీసిన తర్వాత నేను బయలుదేరినాను. అక్కడ నుంచి హైవే ఇక కూరగాయలు తీసుకొని ఎక్కడైనా మంచి బైపాస్లో బండి ఆపేసి చెట్టు కింద నీడ చూస్తున్నాను. చెట్టు అయితే ఇక్కడ మంచి నీడ అయితే ఉంది. ఇక్కడ బండి సైడ్లో తీసుకొని ఇక్కడ ఖచ్చితంగా అయితే వంట చేద్దాం అని అనుకున్నాను. ఇక్కడైతే చెట్టు చాలా మంచి నీట్గా ఉంది. ఇక్కడ నీడ కూడా చాలా మంచి నీట్ ఉంది. కాబట్టి ఇక్కడ సామాన్లు అన్నీ బయట తీసిన తర్వాత అన్ని కూరగాయలు, టమాటా, పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే పొయ్యి పుట్టినాను. పోయిన తర్వాత ఫస్ట్ రైస్ అయితే పెట్టాను. రైస్ పెట్టిన తర్వాత అంత లోపల మనం అయితే కూరగాయలు అయితే కట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక పచ్చిమిరపకాయలు, బీరకాయలు 3 కలిపి మిక్స్ అయితే చేస్తున్నాను. గుడ్డు అయితే తర్వాత ఫ్రై చేసిన తర్వాత బయటికి ఫస్ట్ స్టార్టింగ్ అయితే రైస్ అయితే పెట్టాను. రైస్ అయితే దగ్గరకు వచ్చింది చూడండి. నేనైతే హైవేలో ఖచ్చితంగా కంపల్సరీ వంట చేసి తిని బయలుదేరుతాను. ఎందుకంటే పొద్దునైతే ఇప్పుడు కనిపిస్తుంది, రోడ్ అయితే కనిపించదు, మొత్తం అన్నం దగ్గర వచ్చింది, రోడ్లో అయితే కనిపించదు. కాబట్టి బండి అయితే సైడ్లో పెట్టించిన తర్వాత టైం చూస్తే ఎంత అవుతుంది, లెవెల్ అవుతుంది. అంత లోపల మనకైతే వంట చేసుకొని తిని కాసేపు 3-3:30 గంటలకు అయితే తినేసి బండి బయటికి అయితే వెళ్తున్నాను. ఇప్పుడైతే వంట చేయడానికి స్టార్ట్ చేస్తున్నాను. రైస్ అయితే అయిపోయింది. రైస్ అయిన తర్వాత అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు. రైస్ అయితే అయింది కంప్లీట్. అయితే రైస్ పెట్టిన భోజనం అయితే అయింది. కాబట్టి ఇప్పుడు ఎగ్ ఉంది. తర్వాత సో గైస్, ఇప్పుడు బీరకాయ అయితే కట్ చేసి, బీరకాయ, టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసిన తర్వాత ఈ ఆయిల్ అయితే ఖచ్చితంగా వాడతాను. నేనైతే ఈ ఆయిల్ వాడితేనే మాత్రం నాకు కూర అవుతుంది. కాబట్టి కారం కూడా మంచి గట్టిగానే వేస్తాను. ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది నా వర్క్ అయితే. హోటల్లో తిందామంటే హోటల్లో తింటే కంపల్సరీ అయితే మనం ఒక మనిషికి అయితే 120 అవుతుంది. ఒక్కొక్క హోటల్లో 150 తీసుకుంటారు. సో గైస్, డబ్బుల గురించి సమస్య కాదు. కాకపోతే ఇక ఎగ్గు కూర అయితే ఫ్రై చేసినాను. మళ్ళీ బీరకాయ ఇంకో సపరేట్ ఉంది. 2 కూర అయితే చేసినాను. 2 కూర చేసిన తర్వాత బైపాస్లో హైవేనే ఉంది. ఇది వర్క్ అండి. మీరైతే రండి, అందరం కలిసి తిందాం భోజనం. నేనైతే స్టార్ట్ చేస్తున్నాను భోజనం తిందామని. ఇక్కడైతే ఎవరు లేరు. ప్రస్తుతానికి హైవే మీదనే ఉన్నాను. హైవే మీదనే బండి ఆపేసి ఇక్కడైతే వంట చేయడం జరిగింది. మళ్ళీ వంట 2 కర్రీ అయితే చేశాను. ఎగ్గు కర్రీ, మళ్ళీ బీరకాయ ఫ్రై చేసినాను. 2 కర్రీ అయితే చేసిన తర్వాత కాసేపు వరుగుదాం చూస్తాను. ఎండ మాత్రం గట్టిగా కొడుతుంది. టైం చూస్తే మాత్రం 2:30-3 అవుతుంది. 2:33 అవుతుంది టైము బైపాస్ని. అంత లోపలైతే సరే ఒక వీడియో అయితే తీద్దామని కాస్త సైట్ అయితే జరిగిందాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.